కేసీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత మార్పు ఇప్పుడు కనిపిస్తుంది. వరుస ప్రెస్ మీట్లు, ఢిల్లీ పర్యటనలు ఆయన వ్యవహార శైలికి భిన్నంగా సాగుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ వరుస ప్రెస్ మీట్లు పెట్టారు. హుజురాబాద్ ఎన్నిక గురించి కానీ, ఈటెల రాజేందర్ విజయం గురించి కూడా మాట్లాడకుండా కేవలం బండి సంజయ్ గురించి మాత్రమే మాట్లాడారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతూ ధర్నాకు దిగారు. ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ ఇప్పుడు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, ఢిల్లీకి వెళ్ళి ఈ రైతు చట్టాల గురించి, బియ్యం కొనుగోళ్ల గురించి తేల్చుకుంటా అంటూ ఢిల్లీలో మకాం వేశారు. ప్రధానమంత్రిని సైతం కలుస్తానంటూ, ఈ ప్రభుత్వాన్ని కొనసాగించేది లేదు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా హుజురాబాద్ ఓటమిని పక్కదోవ పట్టించడానికి అంటూ రాజకీయ విశ్లేషకులు చాలా మంది మాట్లాడుతున్నారు. హుజురాబాద్లో గెలిచిన ఈటెల రాజేందర్ సైతం హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమిని పక్కదారి పట్టించడానికే ఇప్పుడు కేసీఆర్ కొత్త డ్రామా లేవనెత్తారని చెప్తున్నారు. వచ్చే సీజన్ బియ్యం కొనుగోలు కోసం ఈ సీజన్లోనే వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను నష్టపోయే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన హెచ్చరించారు. ఉప్పుడు బియ్యం కొనం, మామూలు బియ్యం కొంటామని చెప్పినా కూడా అవేమీ పట్టించుకోకుండా బియ్యం కొంటారా లేదా, వడ్లు కొంటారా లేదా అంటూ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ధర్నా దిగినా, ఢిల్లీ వెళ్ళినా ఇవన్నీ కూడా హుజురాబాద్ ఎన్నికను మైపరిపించేందుకే, హుజురాబాద్ ఓటమిని ప్రజలు మర్చిపోయేలా చేసేందుకే అంటూ రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణ చేస్తున్నారు.